వెల్కమ్ టు టైమ్ 24x7. మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని చూస్తుంటారు. పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సమయంలో ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. దీంతో సాధారణంగానే ఈ సమయంలో డిమాండ్ ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి భారీగా దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోద్బలం భయాలు పెరిగాయి. ఇదే సమయంలో యుఎస్ డాలర్ బ్యాండిల్స్ పుంజుకోవడం బంగారం డిమాండ్ ను తగ్గించింది. దీంతో ధరలు భారీ స్థాయిలో దిగొచ్చాయి. ఏమైందో ఏమో గానీ గత వారం ఆఖరి 2 రోజులు మళ్లీ సురక్షిత పెట్టుబడి సాధారణంగా బంగారానికి డిమాండ్ పెరగగా రేట్లు ఒక్కసారిగా భారీగా పుంజుకున్నాయి. ఆదివారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు సోమవారం సెషన్లోనూ ఉదయం 7 గంటల సమయంలో ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఒకవైపు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. బ్యారెల్ కు ప్రస్తుతం $116 మార్కును దాటింది. ఈ ప్రభావం బంగారం ధరలపై ఇవాళ ఇంట్రాడేలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ రేట్ చూసుకున్నట్టయితే ఔన్సుకు $4,470 స్థాయిలో ఉంది. కిందటి రోజుతో పోలిస్తే ఇది స్వల్పంగా దిగొచ్చింది. సిల్వర్ రేటు $69 మార్కు దిగువకు చేరింది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 94.82 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం 1,35,770 వద్ద ఉంది. మార్చి 27న 950 పెరగ్గా మార్చి 28న 2,300 చొప్పున ఎగబాకింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో 1,48,090 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ లో సిల్వర్ రేటుకు కేజీకి సరిగ్గా 2.50 లక్షలకు వద్ద ఉంది. ఇది మార్చి 27న 15,000కు పడిపోగా 28న 5,000 మేర పెరిగింది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పడిపోతే బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.